స్వామీజీ కొన్ని అంతర్లీనంగా ఉంటూ ఎంతోమందికి పిండి వేస్తున్నటువంటి కొద్దిగా డీప్గా ఉండేటటువంటి కొన్ని ప్రశ్నల్ని ఈరోజు తెలుసుకునే అందుకు నాకు అవకాశం కలిగింది. భగవద్గీత చదవంగానే 2వ అధ్యాయంలో ఆత్మ శాశ్వతం నాయన, శరీరం శాశ్వతం కాదు అనేదే ఎత్తుకోగానే మనకి ఉంటుంది. ఆత్మ శాశ్వతము అనే స్పృహ నాకు కలగటంలా. నా శరీరం ఎదిగేది, నా శరీరం పెరిగేది, నాకు ఒక వయసు వచ్చేది, నాకున్నటువంటి బంధాలు బాంధవ్యాలు ఈ శరీరం అనుభవించేది, శరీరం గిచ్చితే నొప్పి వచ్చేది, శరీరం శ్వాస పీల్తే ఒక స్మెల్ తీసుకునేది, శరీరం ఆహారాన్ని స్వీకరించి ఒక రుచిని పొందేది, జ్ఞానేంద్రియ జ్ఞానము, కర్మేంద్రియ జ్ఞానము, స్పర్శ జ్ఞానము, అహంకారము, మానసిక వికారము, మానసిక సంతోషము, ఇవన్నిటినీ శరీరం ద్వారా నేను అనుభవిస్తున్నా. నాకు ఆత్మానుభూతి కలగటంలా. ఈ ఆత్మానుభూతి కలగకుండా నువ్వు ఆత్మ శాశ్వతము అని మనం బోధిస్తున్నాం. ఎట్లా ఈ ఆత్మానుభూతిని కలగాలి? ఆత్మ శాశ్వతమని ఎలా తెలుసుకోవాలి? ఈ శరీరం అశాశ్వతమని ఎలా తెలియాలి? నా శరీరం అనుభవం నిత్యం ప్రతి క్షణం జరుగుతుంది. ఆత్మానుభవం నిత్యం లేదే. అది ఎలా తెలుసుకోవాలి? ఆత్మానుభవం శాశ్వతమని ఎలా పసిగట్టాలి? మీరు ప్రశ్నించినటువంటి విధానము చాలా డెప్త్గా ఉంది. ఇది సాధారణంగా సామాన్యులు ఇలా అడగలేరు. కానీ మీ ప్రశ్న ఎంతో అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే భగవద్గీత ఒక్కటే కాదండి, మన సనాతన ధర్మమునకు సంబంధించినటువంటి వేదముల యొక్క సారం ఏదైతే ఉందో అది మీ యొక్క ప్రశ్న. ఇదే ప్రశ్న ఉపనిషత్తులలో ముండకోపనిషత్తులో ఒక ఋషి అడుగుతారు అంగీరస అనే గురువు గారికి. గురువుగారు, నేను ఏది తెలుసుకుంటే సృష్టిలో ఇంకా ఏమీ తెలుసుకోవడానికి మిగిలి ఉండకూడదు, అది నాకు తెలుసుకోవాలన్నారు. అంటే దానినే మీరు అడిగినట్టు విధానం. ఆత్మ శాశ్వతము నిత్యము అంటున్నారు. అది నాకు తెలియట్లేదు. కానీ నా అనుభూతికి వచ్చింది ఈ శరీరములు, సుఖదుఖములు, మంచి చెడులు ఇవే తెలుస్తున్నాయని అన్నారు. మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి ఈ సృష్టి ఉన్నది కదండి, ఈ జగత్ కనిపిస్తుంది మన ముందు. అయితే ఈ జగత్తు అనేది ఒక కార్యం, ఒక ప్రోడక్ట్ అనుకుంటే దీనికి తయారు చేసినటువంటి ఒక సృష్టికర్త ఉండాలా వద్దా? ఉండాలి. ఎలా? ఒక కుండ తయారు చేయాలంటే ఒక కుమ్మరి ఉండాలా వద్దా? ఒక ఆభరణం తయారు చేయాలంటే ఒక గోల్డ్ స్మిత్ ఉండాలా వద్దా? ఒక ఫర్నిచర్ చేయాలంటే ఒక కార్పెంటర్ ఉండాలా? మరి సృష్టి, ఈ ప్రపంచం జగత్తుకి, జగత్ అంటే మనం కూడా జగత్తులో భాగమేగా, అంటే యావత్తు సృష్టికి సృష్టికర్త ఉండాలా వద్దా? అందుకే ఆయన్నే మనము ఈశ్వర అన్నాం. మొట్టమొదటి స్టెప్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి స్టెప్లో ఈశ్వరు ఉండాలి అంటే కుండ చేయడానికి ఎంత తెలివితేటలు కావాలో ఈ సృష్టి చేయాలంటే ఎంత తెలివి ఉండాలండి? సర్వజ్ఞ ఉండాలి, సర్వశక్తి కలిగి ఉండాలి. అందువలన ఆయన కూడా మనలాగా ఒక సాధారణ వ్యక్తిగా ఉంటే కుదరదు. అందుకే మన వాళ్ళు ఏం చేశారు? 4 భుజాలు, 4 శిరస్సులు, 5 శిరస్సులు, 6 శిరస్సులు, 8 భుజములు, సహస్ర శీర్ష పురుష. పురుష సూక్తంలో చెప్పినట్టు ఇలా చెప్పారు. అడ్రస్ ఎక్కడ ఇస్తాం? ఢిల్లీలో ఇస్తారా? ఢిల్లీలో ఇస్తే ఎలా అవుతుంది? మనలాగా మనిషి అయిపోతారు. అందువలన narayana@వైకుంఠ.com ఈమెయిల్ ఇస్తున్నాం ఆ ఈశ్వరికి. లేకపోతే shiva@kailas.com ఈమెయిల్ ఇచ్చామా అడ్రస్. సో అందువలన మనం ఏమనుకుంటాం? మొదటి స్టెప్లో ఈశ్వర కైలాసంలో ఉన్నారు, జగత్తు సృష్టించారు. ఈశ్వర వైకుంఠంలో ఉన్నారు, జగత్ సృష్టించారు. లేకుంటే పరలోకంలో ఉన్నారు, ఏదో ఒకటి చెప్తాం. కానీ మనకు ఒక డౌట్ వస్తుంది, ఈశ్వరు అక్కడ ఉన్నాడు, ఈ జగత్ ఎక్కడున్నది? మరి కుమ్మరి కుండ చేయాలంటే మట్టి కావాలా? మరి ఈశ్వరుడు జగత్తు చేయాలంటే మెటీరియల్ ఏమిటి? మీకు ఆలోచించారా?
చాలా వరకు 100-90% ఇది ఆలోచించరు. ఈశ్వరు వైకుంఠంలో ఉన్న కైలాసంలో డ్యాన్స్ చేసి భజనలు చేసి పూజిస్తాం. కానీ ఈ జగత్తు సృష్టి చేయడానికి మెటీరియల్ ఎక్కడి నుండి వచ్చింది వారు ఆలోచించరు. కొద్దిమంది బుద్ధి పెడతారనమాట. ఎలా, ఎక్కడి నుంచి మెటీరియల్ వచ్చింది ఆయనకి? కుమ్మరి కొండ చేయలేదు, మట్టి ఉంది. మరి ఈశ్వరుడు జగత్ చేయడానికి ఏం మెటీరియల్? అప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ కొండ వేరు, మట్టి వేరు, కుమ్మరి వేరు, ఇద్దరున్నారు. కానీ ఈశ్వరుడి కంటే సృష్టి ఏమీ లేదు, ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఉన్నారు. ఆరంభంలో సృష్టి కంటే ముందు మెటీరియల్ లేదు. అందుకే అజాయమానో బహుదా విజాయతే వేదం చెప్పింది. పురుషోత్తంలో చూడండి, అజాయమానో బహుదా విజాయతే. అవునా? అంటే జన్మ లేదు కానీ బహువిధంగా ప్రకటమవుతున్నది. అంటే ఈశ్వరుడు తన నుండే సృష్టి చేశారు. అంటే ఏంటి? ఈశ్వరే సృష్టిగా, ఈశ్వర బికమ్స్ జగత్. అర్థమైందండి? ఇది రెండో స్టెప్. సో ఇక్కడ యావత్తు సృష్టి అంతా ఈశ్వరుని మనము ఆగిపోతాం పూజలు చేసుకొని. అన్ని రూపాలని పూజిస్తాం. భూమిని, నీరుని, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్య, చంద్ర, మొత్తం యావత్. అయితే మూడో విషయంలో మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ సృష్టిలో మీరు చెప్తున్నట్టు మంచి, సుఖము, దుఃఖము అనేక అనుభవాలు వస్తున్నాయి కదా, మీకు మారిపోతున్నాయి, వికారాలు చెందుతున్నాయి. యావత్ సృష్టి అంతా వికారాలు చెందుతుంది, చేంజింగ్, మోడిఫికేషన్స్. మరి ఈశ్వరుడు కూడా మోడిఫికేషన్ చెందుతున్నాడా? అప్పుడు మళ్ళీ ఉపనిషత్తు ఏమంటుందంటే ఈశ్వర నిర్వికార అంటుంది. మరి ప్రపంచం అంతా మారిపోతుంది, ఈశ్వరుడు ప్రపంచమయ్యారు అంటున్నారు. ఇది ఎలా? ఇక్కడ ఆగిపోయిన వాళ్ళు కాకుండా కొంతమంది మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు బుద్ధి పెట్టి ఆలోచిస్తారు. ఈశ్వర నిర్వికారం, జగత్ వికారం, మొదలవు ఏంటి? ఎలా జగత్ అయ్యేది ఈశ్వర? మూడో స్టెప్లో చేయమంటుందంటే ఈశ్వర జగత్ అయ్యారు కానీ జగత్ అవ్వలేదు, జగత్తుగా కనిపిస్తున్నారు. ఈ ఎపియర్స్, నాట్ రియల్లీ బికమ్స్, జస్ట్ ఎపియర్స్. అర్థమైందండి? అంటే సాయం సంధ్యలో కొద్దిపాటి వెలుతురు, కొద్దిపాటి చీకటి, అక్కడ ఉన్నది తాడే కానీ మీరు చూస్తున్నది పాము. అర్థమైందండి? ఉన్నది తాడు కానీ మనం చూస్తున్నది పాము. ఇక్కడ ఉన్నది ఈశ్వరే కానీ మనం చూస్తున్నది జగత్. అందువలన జగత్ అనే దాంట్లో వికారాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి ఈశ్వరులో వికారాలు లేవు. ఎందుకు? మనం పడుకున్నాం అనుకోండి, రాత్రిపూట స్వప్నం కొంటున్నాం. స్వప్నంలో అనేక రకములైన రూపములు, అనుభవాలు యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డ్రీమ్. బట్ నథింగ్ హ్యాపెన్స్ టు ద వేకింగ్ పర్సన్. వేకింగ్ పర్సన్కి ఏవేవి అంటవు, కానీ స్వప్నాలన్నీ నిజమనిపిస్తుంటాయా? అనిపిస్తుంటాయా? అంటే స్వప్నంలో జరిగినవన్నీ స్వప్నంలో ఉన్నంత వరకు మీకు నిజమనిపిస్తుంటాయి, కానీ ఆ వేకింగ్ పర్సన్కి అవేమైనా అంటుతున్నాయా? అదేవిధంగా ఈశ్వర అనే వేకింగ్ పర్సన్గా ఉన్నటువంటి ఆ స్థానంలో జగత్ అనే స్వప్నంలో జరుగుతున్న ఈశ్వరునికి అంటట్లేదు. దీనిని వివర్త ఉపాదాన కారణ ఈశ్వర అంటారు శాస్త్రంలో. ఫస్ట్ నిమిత్త కారణం ఈశ్వరుడు సృష్టించాడు ఎక్కడో ఉండి, అది మొదటి క్లాస్. రెండో క్లాసులో ఈశ్వరయే జగత్ అయ్యారు అంటే ఉపాదాన కారణం. ఎలాగా? పరిణామి ఉపాదాన కారణం. ఈశ్వరుడు వికారాలు పొందాడు. ఈశ్వరుడు వికారాలు పొంది అవ్వదు కదా, నాశనం అయిపోతుంది. వికారాలు పొందినంత నాశనం అయిపోద్ది అనమాట. అంతేనండి? అందువలన మూడో స్టెప్పులో వివర్త ఉపాదాన కారణం ఈశ్వర. తనలో ఎటువంటి వికారం లేకుండా సృష్టిలోనే వికారం జరుగుతుంది. ఎలా అంటే కేవల శుద్ధ చైతన్యం ఒక్కటి, ఏకమేవ అద్వితీయం, సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. ఉపనిషత్ తత్వమసి ప్రకరణంలో చాందోగ్య ఉపనిషత్తు ఏం చెప్పింది? ఆరంభంలో సృష్టి లేదు, కేవలం శుద్ధ చైతన్య తత్వం ఒక్కటి ఉంది అని చెప్పారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ శుద్ధ చైతన్యమున ఆసరాగా ఆధారం తీసుకొని ఒక శక్తి జస్ట్ ఎపియర్స్. దాని ఆధారంగా 3 గుణములు కలిగిన ఉన్నటువంటి మాయా శక్తి ఈ యొక్క ఈశ్వర అధిష్టానంలో జరుగుతున్నట్టు మోడిఫికేషన్ వికారాలతో
సూక్ష్మ తన్మాత్రములుగా పంచభూతములు వచ్చాయి, తద్వారా స్థూలభూతములు వచ్చాయి, తద్వారా సృష్టి జరిగినది. అంటే సృష్టి అంతా మాయలో జరుగుతుందే తప్ప దానికి ఆధారంగా ఉన్న చైతన్యంలో ఏమీ జరగడం లేదు.